చాలా అద్భుతమైనటువంటి వర్తమానాలు రెండిన్నాం. మా ఆత్మీయ కుమారులు దేవుని వాక్యం చెప్పడం మాకు చాలా ఆనందకరం. ఇప్పటివరకు వాక్యం చెప్పినటువంటి దైవ సేవకులు డేవిడ్ గారికి నేనే బాప్తిసం ఇచ్చాను. ప్రభు తన సేవలో బలంగా వాడుకుంటున్నాడు, అందుని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. అదేవిధంగా ముందు వర్తమానం చెప్పినటువంటి కుమారుడు పాస్టర్ సురేష్ గారు, మరి వానికి కూడా బాప్తిసం నేనే ఇచ్చాను. వారు దేవుని పళ్ళలో ప్రభు బలంగా వాడుకుంటున్నాడు. నేను కూడా రేడియో టైమే ఒక 5-10 నిమిషాలు మాత్రమే చెప్తాను. కీర్తన గ్రంథం 19వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి 19వ కీర్తన మొదటి వచనాన్ని నుంచి ఒక 3 వచనాలను దయతో చదవాలని ప్రభు పేర మనవి చేస్తూ ఉన్నాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనులు భూమి యందంతటా వ్యాపించి ఉన్నది. చాలు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనము దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచంలో పుట్టడానికి గల కారణం ఏంటంటే, యేసుక్రీస్తు అనేటువంటి ఒక మహానుభావుడు, ఈ ప్రపంచ ప్రదాత, పాపుల రక్షకుడు, బాగులేని వారిని బాగు చేసేవాడు, ప్రేమ పంచేటువంటి ఒక గొప్ప దేవుడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నాడంటే యేసుక్రీస్తు వారు ఒక్కడు మాత్రమే. చప్పట్లు కూడా దేవుని మహిమపడతాం. పిల్లలు గమనించాలి, ఆకాశము ఆయనది, భూమి ఆయనది, గగశనములు, ప్రాగు పురుగులు, జీవరాశులు, జలరాశులు, ఈ ప్రపంచం మీద ఉన్నటువంటి సమస్తము కూడా దేవుడు చేసినటువంటి చేతి పనులు. కానీ ఈనాడు మానవులు దేవుడుగా పూజింపబడుతున్నటువంటి, మనుషులుగా పూజింపబడుతున్న అనేక మంది మనుషుల్ని పూజించేటువంటి వారు మనకు కనబడుతూ ఉన్నారు. అంటే ఈ సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు వారిని మర్చిపోయి సృష్టిని పూజించేటువంటి మహానుభావులు ప్రపంచంలో ఎందరో ఉన్నారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి సంవత్సరము డిసెంబర్ 20వ తారీఖున యేసుక్రీస్తు వారు పుడతాడని హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్ అంటం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, కేకులు కట్ చేయటం కాదు, సంబరాలు పట్టడం కాదు, యాక్షన్ ఐటమ్ కాదు, డాన్స్ ఐటమ్ కాదు. ఎప్పుడు క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు వారు నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో ఆ రోజు నీ జీవితంలో ఒక గొప్ప క్రిస్మస్. ఈరోజు బాప్తిసం తీసుకుంది ఎవరు? ఆమెకి క్రిస్మస్. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అయితే 19వ కీర్తనలో శ్రేష్టమైనటువంటి మాట మనము చదువుతున్న, ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాటి క్రైస్తవ సంఘాల్లో ప్రపంచంలో దేవునికి రావలసిన ఘనత, దేవునికి రావలసిన మహిమ, దేవునికి రావలసినటువంటి ప్రేమ ఈ రోజు ఎవరికి దక్కుతుందంటే, ఎంత మాత్రము కూడా ఈ క్రిస్మస్ సంబరాల్లో, ఈ క్రిస్మస్ స్తుతి ఆరాధనలో దేవునికి మహిమ రావట్లా. ఎవరికి వస్తుందంట? మనుషులకు వస్తుంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పేరు చెప్పుకొని కేక్ కట్ చేసి మనం తింటాం కదా. హ్యాపీ బర్త్డే టు అని మన పిల్లలకు చెబుతాం, యేసయ్యకి చెప్పకూడదు. ఎందుకంటే మన పిల్లలు సంవత్సరం హ్యాపీ బర్త్డే చేస్తాం కాబట్టి, మన తల్లిదండ్రుల యొక్క కలయికలో పుట్టిన మన పిల్లలు కాబట్టి హ్యాపీ బర్త్డే చెప్తాం. కానీ యేసు ప్రభు వారు మన జీవితంలో ప్రతిరోజు, అంటే ప్రతి దినము యేసుక్రీస్తు వారు మన జీవితంలో. కాబట్టి ఇక్కడ ఈ 19వ కీర్తన దావీదు చెప్తున్న మాట ఏంటంటే, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డారా, దేవునికి రావలసినటువంటి మహిమ, అందుకంటే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. మన మాట ఏంటంటే, ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నది. మనుషుడా, ఓ క్రైస్తవుడా, దేవుని పేరు చెప్పుకునే ప్రతి మనుషుడు ఈరోజు దేవుని మహిమ పరుస్తూ ఉన్నారా? దేవుని ఘనపరుస్తూ ఉన్నారా? దేవుని ఆరాధించేటువంటి మనము ఎంతవరకు దేవుని యొక్క ఘనత మన జీవితంలో కనబడుతుందంటే, దేవునికి అంత మాత్రమే మహిమ రావట్లేదు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే నా మహిమను ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా ఒక వ్యక్తి విషయంలో దేవుడు
చెప్పాడు కదా ఆ స్త్రీ గురించి, నాలో నుంచి ఏం పోయిందంట, నాలో నుంచి మహిమ వెళ్ళిపోయింది, నన్ను ఎవరో ముట్టుకున్నారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మహిమ ఏంటో ఆమె తెలుసుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిలో మహిమ ఉంది, దేవునిలో శక్తి ఉంది, దేవునిలో ప్రభావం ఉంది, దేవునిలో ఘనతలు ఉన్నాయి. కాబట్టి ఆమె జీవితంలో యేసుక్రీస్తులో ఉన్న మహిమను ప్రియ దేవుని బిడ్డలారా ఆమె లాక్కున్న కారణం చేత ఆమె రక్తదాన ఆగిపోయినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అది మహిమ. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మహిమ అంటే దేవుని యొక్క ప్రత్యక్షతలు మన మీదకి. అందుకే దావీదు అంటారు కదా, ప్రభునందు ప్రియమైనటువంటి ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నది. ఆకాశముకు నోరుందా? ఆకాశానికి చేతులు ఉన్నాయా? ఆకాశము మాట్లాడేదే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే యెషయా భక్తులు అంటారు కదా, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. పిల్లలు ఏమయ్యారంట? ఆకాశం ఆలకించమని చెబుతున్నాడు దేవుడు. భూమి చెవి కంటే భూమికి చెవులు ఉన్నాయి, ఆకాశానికి నోరుంది, కానీ నీకు నోరుంది బ్రహ్మాండంగా. నువ్వు ఈరోజు ఏం చెబుతున్నావు? దేవుడు నీకు నోరిచ్చింది ఎందుకు? దేవుడు నీకు నోరిచ్చింది సాక్ష్యం చెప్పడానికి, దేవుడు నీకు నోరిచ్చింది ప్రభుని మహిమపరచడానికి, దేవుడు నీకు నోరిచ్చింది ఆయన నామాన్ని హెచ్చించడానికి తప్ప 3 పూట్ల తినడానికి కాదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఆమె కదమ్మా, దేవుడు మనకు నోరిచ్చింది ఎందుకంటే, దేవుడు నోరిచ్చింది అన్న ఈయనకు అది కూడా తెలియదట్టుకుంది. బోధింటారు కాదు, ఏం తింటానికంట? బోధింటానికి కాదు, దేవుని మహిమపరచాలి. ఆకాశము దేవుని మహిమను ప్రభునందు ప్రియ దేవుని ప్రస్తుతపరుస్తున్న బైబిల్ చదివిస్తా ఉంది. కాబట్టి ఈ ఆకాశము కింద నీవు, భూమి మీద ఉన్న నీవు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా మనం చేయవలసిన ఒక పని ఉంది. అదేంటంటే దేవుని మహిమపరచాలి. స్తోత్రం చెప్పండి. దేవదూతలు దేవుని మహిమపరుస్తున్నారు ప్రియులారా, ఆకాశము దేవుని మహిమపరుస్తుంది, అంతరిక్షాలు దేవుని మహిమపరుస్తున్నాయి, సముద్రము దేవుని మాట వింటుంటే ఈరోజు మనము దేవుని మాట వింటున్నామా? యేసుక్రీస్తు వారితో పాటు కలిసి 3వ జామున వెళ్తున్నప్పుడు ఒక పెద్ద తుఫాను వచ్చింది. ఆ తుఫాను చూసి శిష్యులు అందరూ కూడా ఏమయ్యారు? భయపడ్డారు. అయ్యో పోతాం అంటుంటే ప్రభు అన్నాడు కదా, ఆ యేసు ప్రభువారు సముద్రాన్ని గద్దిసేది మిక్కిలి నిమ్మలమాయను. అంటే ఎవరు? ఇప్పుడు దేవుని మాట సముద్రం వింటుంది, దేవుని మాట పిల్లల ఆకాశం అంటుంది, దేవుని మాట ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వము దేవుని మాట వింటుంది, కానీ మనుషుడు మాత్రం దేవుని మాట వింటమల. కారణం ఏంటంటే నా ఇష్టం అంటున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నా ఇష్టం, నా ఊరు, లేకపోతే నా ఇల్లు, నా ఇష్టం, నేనేదైనా చేస్తాను, నేనేమైనా చేస్తాను, నేను ఏదైనా తింటాను, ఏదైనా ఎట్టని చేస్తాను, ఏమైనా తిరుగుతానని చెప్పి అంటున్నావు. కానీ తిరగటానికి ప్రియ దేవుని బిడ్డలారా ఈ భూమి అంచుల వరకు కూడా, తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిశలన్నీ కూడా ఎవరంటే దేవుని, మనము దేవుని మహిమపరచాలి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా 120 మంది మేడగదిలో చేరి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉండగా, దేవుని నామాన్ని మహిమపరుస్తుండగా పిల్లరా ఆకాశము తెరవబడి దేవుని యొక్క ఆత్మ ఆ యొక్క వారి మీద వ్రాలినప్పుడు, దేవుని యొక్క ఆత్మను పొందుకున్న తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా సంఘము కట్టబడింది. ఆ మహిమ మన మీద ఉండాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు మొట్టమొదటిగా వారికి కనబడింది నక్షత్రమే. ఆ నక్షత్రం వారికి దోవ చూపించిందట. దేవుని స్తోత్రం చెప్పండి. అది ఆ నక్షత్రం దోవ చూపిస్తా ఉంటే అప్పుడు కరెంటు లేవు, ఎల్ఈడి బల్బు లేవు. ప్రియ దేవుని బిడ్డలారా దేవుని నక్షత్రం ఒక గొప్ప వెలుగు. ఆ నక్షత్రంలో వెళుతా ఉంటే ఆ గొర్రెల కాపురులందరూ కూడా వెళ్తా ఉన్నారు. ఆ నక్షత్రమే, ఆ నక్షత్రం కింద ఆ నక్షత్రం చూపించడం దోవతోటి వాళ్ళు వెళుతూ ఉండగా ఆ శిశువు పుట్టినటువంటి చోటుకి వారు ఆ నక్షత్రం తీసుకొని వెళ్ళింది. వారు అంట సాంబ్రాణి, బోళము, బంగారము ఇవన్నీ తీసుకొని వెళ్ళి ఆ యొక్క కానుకలను అక్కడ సమర్పించి వారు దేవుని హల్లెలూయా ఏం చేశారంట? దేవుని మహిమపరిచారు. రెండో మాట మనం గమనించినట్లయితే అక్కడే మనం చూస్తాం, చదువుదాం. అంతరిక్షమైన చేతి పనుని ప్రసూరపరచుచున్నది. అంతరిక్షం, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా అంతరిక్షము గుర్తుపెట్టుకోండి. ఏం చేస్తుందంట? అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రసూరపరుస్తూ ఉంది. దేవుడు చేసినటువంటి చేతి పనులో, ఆయన చేతిలో మనం పనివారం. అందుకే ఒక ఆయన అన్న కదా, ఆయన చేతిలోనంట రొట్టె లాంటి వారు అంట. మనం దేవుని చేతిలో పనివారుగా ఉండాలి, దేవుని చేతిలో
పరిచయస్తులుగా ఉండాలి. దేవుని చేతిలో ఓ సండే స్కూల్ టీచర్గా, దేవుని చేతిలో దైవ సేవకుడిగా, దేవుని సేవకులు విశ్వాసులుగా, దేవుని సేవకుల్లో దేవుని యొక్క సేవలో దేవుని బిడ్డలారా ఒక మంచి పరిచారకురాలుగా, దేవుని యొక్క పరిచర్యలో ఒక మంచి వ్యక్తిగా నేను ఉంటున్నప్పుడు, అందుకేనంట కదా అంతరిక్షము ఏం చేస్తుందంట, ఆయన మహిమను ఘనపరుస్తూ ఉంది. అంతరిక్షం ఆయన చేతి పనుని ప్రసూరము చేయుచున్న దేవుని చేతి పని. ఈ ప్రపంచంలోటువంటి సమస్తము కూడా దేవుని బిడ్డారా దేవుని మాట చేత కలుగు చేసిన తరువాత దేవుడు నేలలో నుంచి మట్టిని తీసి ఆదామును తయారు చేసి ఆ నాసికారంధ్రం నుంచి జీవాయువుగా నరుడు జీవించు ఆత్మాయనని బైబిల్ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ప్రభును మానవుడు జీవించి ఆత్మయ్యాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరమంటే దేవుని చేతిలో ఒక పనివారు. దేవుని బిడ్డలారా దేవుని చేతిలో పనివారు దేవుని చెప్పినట్టుగా వింటే వాళ్ళు దీవించబడతారు. కానీ దేవుని చేతిలో ఉండకుండా మనం ఇంకొకరి చేతులకు పోతే వాడు ఏం ఆడుకుంటాడంటే ఫుట్బాల్ ఆడుకుంటాడు. ఫుట్బాల్ కోర్టులో 11 మంది ఉంటారు, బంతి మాత్రం ఒక్కటే. ఎంతమంది అంటారంట? 11 మంది ఆడుకుంటారు. కబడ్డీ ఆడుకున్నట్లుగా ఆడుకుంటారు. వాడిదంతాడు వీడిదంతాడు, వాడిదంతాడు వీడిదంతాడు, వాడిదంతాడు వీడిదంతాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా బంతి అంత మాత్రమే నన్ను ఎందుకు తడుతున్నారు వచ్చే పన్నదో. ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన వీళ్ళ మధ్య అటు 11 ఇటు 11 22 మధ్య బంతి తనకి ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంటారు. కారణం ఏంటంటే ఆ కోర్టు ఉన్నటువంటి ఆ యొక్క పందెం పెట్టేటువంటి వ్యక్తి చేతిలో ఆ బాల్ ఉంది. కాళ్ళ మధ్య ఏం చేస్తున్నారు? ఆడుకుంటున్నారు. అందుకే ఆకాశం ఆలకించుము, భూమి శవయజ్ఞము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేస్తే నీ వాళ్ళు ఏమయ్యారంట నా మీద తిరుగుబడి ఉన్నారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా నీవు నేను తిరగబడితే ఒకవేళ మనలాంటి మనస్తత్వం ఆయనకు కూడా ఉండి, మనలాంటి పగలు ఆయనకు కూడా ఉండి, మనలాంటి దేశం ఆయనకు కూడా ఉండి, అలాగూ ఒకవేళ మనలాగూ ఆయనకుండే పడైతే ఈ ప్రపంచం ఇప్పటికీ ఉండేది కానే కాదు. ఈ క్రిస్మస్ ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా ఈ క్రిస్మస్ ఆరాధనలో చేరినటువంటి మనందరం ఈ క్రిస్మస్ కేవలం ఒక కులానికి సంబంధించింది కాదు, ఒక మతానికి సంబంధించింది కాదు. ప్రియ దేవుని బిడ్డలారా వరల్డ్ వైడ్ గా ప్రపంచ దేశాలన్నిటిలో కూడా యేసుక్రీస్తును గురించినటువంటి మహిమ ఈరోజు ప్రపంచమంతా కూడా ఆయన మహిమ చాటుతూ ఉన్నారు. ఒక పల్లెటూరు మొదలుకొని ప్రపంచ దేశాలన్నీ కూడా 250 దేశాల్లో యేసుక్రీస్తు యొక్క మహిమపరుస్తున్నారు. 250 దేశాల్లో యేసుక్రీస్తు యొక్క చేతి పనిని ప్రచురం చేస్తా ఉన్నారు. కాబట్టి పగటికి పగలంట బోధ చేయుచున్నది. ఈరోజు ఎంతమంది యేసుక్రీస్తు యొక్క బోధ వినడానికి ఇష్టపడుతున్నారండి? యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి ఈరోజు ప్రాక్టికల్గా ఎన్నో చేస్తా ఉన్నారు. చిన్నపిల్లల ద్వారా రకరకాలుగా యేసు ప్రభు ఎలా పుట్టాడు, ఆయన యొక్క పుట్టుక గురించి ప్రాక్టికల్ మెసేజీలు ప్రాక్టికల్గా కళ్ళ ముందు కళ్ళకు కట్టినట్టుగా కనబడినప్పుడు కూడా ఇదంతా కూడా ఎలా అయిపోయిందంటే ఈరోజు క్రైస్తవ సంఘాల్లో నామకార్థమైనటువంటి క్రిస్మస్గా ఈరోజు ఆరాధన చేస్తున్నారు. అలా చేయకూడదని ఇప్పటివరకు కూడా దేవుని సేవకులు మనకి వాక్యాన్ని బోధించారు. ఆయన పుట్టినటువంటి విధానంలో కొన్ని శ్రేష్టమైనటువంటి సంగతులు. ఒకటి, ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క మహిమను దేవుని మనము మహిమపరచాలి. రెండవదిగా మనము గమనించినట్లయితే ఆయన మాట వినాలి. గుర్తుపెట్టుకోండి, ఈ క్రిస్మస్ ఆరాధనలో చేరిన మనము ఎవరి మాట వినాలంట? దేవుని మాట వినాలి. 89వ కీర్తన అనుకుంటా ప్రియ దేవుని బిడ్డలారా అయ్యో ఇశ్రాయేలు నేడు మీరు ఆయన మాట విని ఎడల ఎంత మేలు అని బైబిల్ చదివిస్తా ఉంది. ఆయన మాట విన్నటువంటి ఆ యొక్క రాను ప్రియ దేవుని బిడ్డలారా ఆమె జీవితంలో గొప్ప కార్యం జరిగింది. ఆయన మాట విన్నటువంటి లుదియా ఆమె యొక్క కుటుంబము తమ జీవితం అంతా కూడా మార్చబడింది. ఆయన మాట విన్నటువంటి 12 మంది అపోస్తలులు ఓ గొప్ప పరిచయం చేశారు. ఆయన మాట విన్నటువంటి జక్కయ్య నేను నీ ఇంట ఉండవలసి ఉంది కాబట్టి త్వరగా దిగమని జక్కయ్యని దేవుడు పిలిచాడు. ప్రియ దేవుని ఒకప్పుడు దేవుడు మాట వినలేదు, మనుషుల మాట వినలేదు. గవర్నమెంట్ విధించిన పనుల కంటే ఎక్కువగా వసూలు చేసేటువంటి జక్కయ్య జీవితంలో, అందుకే ఆ అధ్యాయంలో అంటాడు కదా, జక్కయ్య నీవు కూడా ఇతను కూడా ఎవరంట? అబ్రహాము కుమారుడే. అబ్రహాము కుమారుడే. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా కనుక మనం అబ్రహాము కుమారులుగా ఉండాలంటే మనము దేవుని మాట వినాలి. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని మాట విన్నటువంటి భక్తుల జీవితాలు ఫలభరితంగా మార్చబడినాయి. దేవుని మాట విన్నటువంటి ఆ యొక్క శద్రక్ మేషక్ అబేద్నెగో యొక్క జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యములు చేశాడు. మండుతున్నటువంటి అగ్నిగుండంలో పడవేసినప్పుడు కూడా ప్రియ దేవుని బిడ్డలారా కారణం ఏంటంటే దేవుడు వారితో ఉన్నాడు కాబట్టి
ఆయన మాట విన్న ముగ్గురు యవన బిడ్డల్ని దేవుడు అద్భుతమైన సాక్షులుగా ప్రభు నిలబెట్టాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి ప్రభునందు ఆయన మహిమపరచాలి, రెండవది ఆయన మాట వినాలి, మూడో మాట మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము గమనించినట్లయితే ఇక రాయబడినటువంటి మాట మనము చూద్దాము. 5వ వచనాన్ని చదువుదాం. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మూడవ మాట ఏంటంటే పెండ్లి కుమారుడు. ఒకటి ఆయన మహిమపరచాలి, రెండవది ఆయన మాట వినాలి, మూడో మాట ఏంటంటే పెండ్లి కుమారుడు కొరకు మనం ఎదురు చూడాలి. ఇప్పుడు పెండ్లి కుమారుడు ప్రభుని యేసుక్రీస్తు వారైతే పెండ్లి కుమార్తె ఎవరు? సంఘం. ప్రియ దేవుని బిడ్డలారా, ఓ విషయాన్ని మీకు తెలియపరుస్తాను, నేను ముగిస్తున్నాను. ఓ పెండ్లి కుమారుడికి వివాహం చూడటానికి పెండ్లి కుమార్తెని అమ్మాయిని చూడటానికి అబ్బాయి వస్తున్నాడంటే ఏం చేస్తారు? అమ్మాయిని చక్కగా రెడీ చేస్తారు. ఇప్పుడు పెండ్లి కుమార్తెను రెడీ చేసే వాళ్ళు హైదరాబాద్ నుంచి వస్తున్నారు. ఏందక్క అంటే ఆగన్న అని 6 గంటలు చేస్తుంది. కారణం ఏంటంటే ఆమెకు ఒక 10,000, ఆమెకు ఒక కారు, ఆమెకు ఒక సెల్ ఫోను, 4-5 ఒప్పుకుంటుంది, మేకప్ చేస్తుంది, రకరకాలుగా చేసి అన్నీ చేసిన తర్వాత ఈ కాసేపు జనం చుట్టానికి ఆ తర్వాత మేకప్ పోతే తర్వాత చూసేదేవుడు చెప్పండి, చేసుకున్నాడే కదా, ఎందుకు అంత డెకరేషన్? కాబట్టి ఇప్పుడు సంఘాల్లో పెండ్లి కుమార్తెలు అంటే డెకరేషన్ చేసే పెండ్లి కుమార్తెలు పనికిరారు, మేకప్ చేసే పెండ్లి కుమార్తెలు పనికిరారు, లిప్స్టిక్ వేసే పెండ్లి కుమార్తెలు పనికిరారు. ఎవరంటే పెండ్లి కుమార్తె ఎవరంటే తన యొక్క సంఘము కొరకు కనుక పెండ్లి కుమారుడికి ఎదురు చూసేటువంటి సంఘము ఎస్తేరు లాంటి సంఘము. స్తోత్రం చెప్పండి. ఎస్తేరు తన పెన కుమార్తె తన పెన తండ్రి ఏమైతే కోరాడో ప్రియులారా, అది తప్ప ఏమీ కోరలేదు, అన్నము కోరలేదు, ఐశ్వర్యం కోరలేదు. ఆమెలో ఉన్నది ఒకే ఒకటి, అదేంటంటే ఇదిగో ఆ యొక్క రాజు ముందు ఆయనకు తగినట్టుగా నిలబడింది. రాజును చూసినటువంటి రాజు ఆమెను చూస్తే ఆమె మీద దయగలిగి ఆయన ప్రేమంతా కూడా ఆమె మీదకి వెళ్ళిపోయింది. నీవే నా భార్య అన్నాడు. అది పెండ్లి కుమార్తె అంటే. స్తోత్రం చెప్పండి. పెండ్లి కుమార్తె అంటే సౌరాలు పెట్టేది కాదు, పెండ్లి కుమార్తె అంటే యుగ్గులు పెట్టేవాళ్ళు కాదు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి. ఒకసారి యేసన్న గారు చెప్పిండు, పెళ్లి కూతురు కొత్తగా పెళ్ళి బస్సు ఎక్కిందంట. బస్సు ఎక్కి పూలు 2 మూరలు పెట్టిందంట. ఈ ఏషానికి జడ ఎనిక్కిపోయిందంట. బస్టాండ్లో మేక వచ్చి పీక జరిగి ఇగ్గు బిక్కుపోయిందంట. ఇప్పుడు ఏమైంది? ఇంకా బోడి తలైంది. నేను చెప్పే మాట కాదు, యేసన్న గారు చెప్పినటువంటి సాక్ష్యాన్ని చెప్తున్నాను. ఇక పక్కన కూర్చొని ఈ నిద్రపోతున్నాడంట. మేక మేకప్ తీసుకొని పోయింది, శంగు పైన వేసింది, కవరప్ చేసింది. కాసేపు ఉన్న తర్వాత గాలి చల్లటి గాలికి ఏమైనా నిద్రపోయింది, వీడికి మెలుగు వచ్చింది, ఆమె నిద్రపోయింది. నెత్తి మీద ఏమది నా భార్య కట్టుకుని లేచిపోయి ఇంకో సాటగా అటు దేవుడు ఆడుతూ ఉన్నాడు. అంటే ఏంది ఇప్పుడు? ఈ బోడి పెళ్లి కూతులందరూ ఎవరంటే మారు మనసు లేని వాళ్ళు. సౌరాలు పట్టే వాళ్ళు ఎవరంటే నెత్తిని ఎంటిక లేపడం ఉన్నాయి చాలు కదా. సౌరాలు పెట్టేవాళ్ళు ఎవరంటే నరకానికి పోయేవాళ్ళు, సైతాన్ వాళ్ళు. వర్జినాలిటీ. స్తోత్రం చెప్పండి. వర్జినాలు తన దేవుడు నీకు ఏది ఇస్తే అతను యేసు రక్తమే చేయి, ఏదైతే అని మెచ్చుతాడు కదా. అక్కడ గమనించండి, పెండ్లి కుమారుడు అంతఃపురంలో వచ్చి పెండ్లి కుమారుడు బ్రహ్మాండంగా దిగి వస్తుంటే పెండ్లి కుమార్తె ఏమిందంటే ఒకటి మారు మనసు పొందాలి, రెండవది బాప్తిసం తీసుకోవాలి, మూడవది సంఘంలో చేర్చబడి రొట్టె విరుచుడు యందును ప్రార్థన యందు ఎడతెగక ఉన్నటువంటి సంఘమే యేసుక్రీస్తు వారు పెండ్లాడతాడు. ఆ సంఘమే క్రిస్మస్ చేసుకునేటువంటి ఆరాధన చేసే సంఘం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే పెండ్లి కుమారుడు సిద్ధంగా ఉన్నాడు. పెండ్లి కుమార్తె ఎలా ఉండాలంటే ఆయన రాకడికి ఆ బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకల గురించి మనం చూస్తాం. ఈ 10 మంది మంచోళ్లే, ఈ 10 మంది కన్యకలే, ఈ 10 మంది మారు మనసు ఉండోళ్ళే, 10 మంది ప్రార్థించే వాళ్ళే. కానీ మధ్యలో ఏమైందంట? పెండ్లి కుమారుడు 12 గంటలు దాటిపోయింది. ఓ అబ్బబ్బా, ఈ అబ్బలేందో నాకు అర్థం కాదు. ఆరుబాటం బాగుంటుంది, దండూర బాగుంటుంది, మేళాలు అన్నీ కూడా మోగుతాయి. అప్పుడు దాకా కాసేపు నిద్రపోదాములే అని చెప్పానంటే మిగతా 5గురు అన్నాడు కదా, వద్దొద్దు మనము ఆయన ఎప్పటికైనా రాని మనం ప్రార్థన చేద్దాము అని చెప్పంటే కాదు, ప్రార్థన కాదు, మనం ఏమైనా సరే మేము పండుకుంటామని చెప్పి మీరు పండుకోండి మాకెందుకని చెప్పి మిగతా 5గురు ఆయన రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.
పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూసే వాళ్ళు ప్రియుల దేవుని బిడ్డలారా, పెండ్లి కుమారునికి ఎదురు చూసే వ్యక్తులు మధ్యరాత్రి వేళ పెండ్లి కుమారుడు రానే వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎదుర్కొన్నారు, దివిటీలు పట్టుకున్నారు, వారి సిద్ధలో నూనె ఉంది, దివిటీలు పట్టుకున్నారు. పెండ్లి కుమారులతోటి చక్కగా వారు నడుచుకుంటూ వెళ్తున్నారు, పెండ్లి కుమారుతో పాటు వెళ్తూ ఉన్నారు. మిగతా నిద్రపోయినటువంటి బుద్ధి లేని కన్యకలు ఉన్నారే, వీళ్ళు ఎవరంటే ప్రియ దేవుని బిడ్డ తోడు పెళ్లి కూతురులు. ఎవరంటే ఇల్లు తోడు పెళ్లి కూతురు. తోడు పెళ్లి కూతురు ఎంతవరకు ఉంటే చెప్పండి అమ్మా. ఆ ఇంటికి అన్నాలుగు, ఇంటికి అన్నాలుగు, ఆ ఇంటికి అన్నాలుగు, ఇంటికి అన్నాలుగు, ఆమె ఇంటి ఆమె ఏం తింటే ఇలా తింటారు, అంత అయిపోద్ది. అసలు పెళ్లి కొడుకు వచ్చినాక తోడు పెళ్లి కూతురు పైన ఉంటుందా? ఉండదు. ఈరోజు క్రైస్తవ సంఘంలో తోడు పెళ్లి కూతురు ఎక్కువైపోయినారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డారా, మా సంఘంలో భలే జరుగుద్ది, మా సంఘంలో జరుగుద్ది, మా సంఘంలో ఇది జరుగుద్ది అని చెప్పేటువంటి తోడు పెళ్లి కూతురుని ఈడ్చి పక్కన పడేయండి. మనం ఎవరు అంట చెప్పండి? మనము పెండ్లి కుమారుడు కొరకు ఎదురు చూసేటువంటి పెండ్లి కుమార్తెలము, సిద్ధపడుతున్న పెండ్లి కుమార్తెలము. 6 మాసములు గోప్రసతోను 6 మాసములు సుగంధ వర్గముతోను తైలము చేయబడినటువంటి వారము కాదు. ఎవరమంటే ఎస్తేర్ లాగా సిద్ధపడినటువంటి ఆ పెండ్లి కుమార్తెలాగా ఉన్నప్పుడు, పెండ్లి వరుసలో ఉన్నప్పుడు దేవుడంట సంఘాన్ని వివాహం ఆడతాడు. స్తోత్రం చెప్పండి. అదే మన జీవితంలో గొప్ప. అందుకైనా దేవుని యొక్క వాక్యం ప్రియ దేవుని బిడ్డ, ఒకటి దేవుని మహిమపరచాలి, రెండవది ఆయన మాట వినాలి, మూడవది పెండ్లి కుమారుని యొక్క రాకడ కొరకు ఏం చేయాలంటే మనము ఎదురు చూడాలి. ఎదురు చూసే వాళ్ళే దేవుని మహిమపరిచేవాళ్ళు, ఎదురు చూసేవాళ్ళే దేవుని మాట వినేవాళ్ళు, ఎదురు చూసేవాళ్ళే. ఈ ఎదురు చూసేటి వాళ్ళు ఎక్కడ ఉంటారంటే పరలోకములో ఉంటారు, తండ్రితో ఉంటారు. జక్కయ్యతో దేవుడు అయితే చెప్పాడు, జక్కయ్య నీ పాపలతో నాకు పని లేదురా బాబు, నువ్వు రా అని చెప్పాడు. వస్తూ ఉండగా జక్కయ్య జీవితంలో ఒక గొప్ప మార్పు వచ్చింది. అయ్యా ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్న వాళ్ళకి ఇచ్చేస్తానని చెప్పాడు. దేవుడు చెప్పలేదు. తన హృదయంలో ఉన్నటువంటి ప్రభు ఎప్పుడైతే తనతో వచ్చాడో తన హృదయంలో ఒక పశ్చాత్తాపం వచ్చింది. నేను క్రీస్తు కొరకు జీవించాలి, బ్రతకాలి, ఆయన మహిమపరచాలి, ఆయన మాట వినాలి, ఆయన పెళ్లి కుమారుడు యొక్క రాకడ కొరకు నేను కూడా సిద్ధంగా ఉండాలన్నటువంటి ఆ వ్యక్తి సిద్ధపడ్డాడు. సిద్ధపడినటువంటి ఆ వ్యక్తులు తండ్రితో పాటు వెళ్ళారు. అంతటా తలుపు వేయబడింది. మిగతా వాళ్ళ అయ్యా 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 క్రిస్మస్కు పాటలు పాడామయ్యా, అయ్యా అయ్యా క్రిస్మస్ కానుకలు ఇచ్చామయ్యా, అయ్యా క్రిస్మస్కు మేమే చేశామయ్యా, మేము నలుగురుమే ఎక్కువ ఇచ్చామయ్యా అంటే కుదరదు. ఆయన అన్నాడు కదా, అక్రమ చేయువారులారా మీరెవరు నేను ఎరుగను, మీరు నా యొద్ద నుండి పోండి. ఏంటి కారణం? ఒక్కసారి పశ్చాత్తాపడతావా? ఈ క్రిస్మస్ దినాల్లో ఉంటున్న మనం ఈ ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యాలమెర్రి కాదు, యాలమెక్తి కాదు, గుర్తుపెట్టుకోండి. నన్ను వచ్చి అడిగారు, పాస్టర్ గారు ఆ చర్చిలో 40 రోజులు ప్రార్థన పెడుతున్నారంటండి, ఏందంట, నువ్వు కూడా పెట్టవా? నేను పెట్టను. ఎందుకని అంటే మనం పెండ్లి కుమార్తెకు సిద్ధపడే సంఘం మంది. అబ్బా తెల్లజామున బిస్కెట్లు అంట, తెల్లజామున టీ అంట, అబ్బాయిలు ఏమని అబ్బాయి అలా బోబెట్టిన బచ్చ బరిపాలు పెట్టారు. దీనికి నువ్వు పోయేది బిస్కెట్గా? క్రిస్మస్ బిస్కెట్లా, టీలా, కాఫీలా ఏంటి? 3 రోజులు ప్రార్థన పెట్టు, ఉపవాస ప్రార్థన పెట్టు, 4 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టు, శాతమైతే మోకరి కన్నీరు గార్చి ప్రార్థన చేయి. అంతేగాని నవంబర్ 20వ తారీఖున స్టార్ పెట్టి ఇక 25వ తారీఖు అయిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత ఏం తెల్లజన పాత్ర అబ్బా ఇంకెందుకు పెట్టరా బాబు, నమ్మా కుదరదు, పెట్టను. నామకార్థ భక్తి. వీళ్ళందరూ ఎవరంటే పెండ్లి కుమార్తె వరుసలో ఉన్న వాళ్ళు కానే కాదు, తోడు పెళ్లి కూతుర్లు మధ్యలోనే పోతారు. యేసు రక్తమే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పెండ్లి కుమారుడు సిద్ధంగా ఉన్నాడు, వస్త్రములు ధరించాడు, ఆయన భూలోకానికి రాబోతున్నాడు. సంఘమా గుర్తుపెట్టుకో, దేవునికి కావలసింది సంఘ భేదాలు కాదు, దేవునికి కావలసింది డినామినేషన్ కాదు. నువ్వు ఎవరమని కావచ్చు, పెండ్లి కుమార్తెల వరుసలో ఉండి పెండ్లి కుమార్తె ఏమైతే సిద్ధపడిందో ఆ విధంగా ఉన్నట్లయితే యేసయ్య ఈ సంఘం అనేటువంటి సార్వత్రిక సంఘాన్ని యేసు క్రీస్తు వారు మధ్యాకాశములో పెండ్లి విందు ఆయన సిద్ధపరిచినాడు. స్తోత్రం. ఆ విందుకంట ఏ వస్త్రాలు ఉండాలంట? పెండ్లి వస్త్రాలు ఉండాలి. ఒక ఆయన పెళ్లి వస్త్రం లేకుండా భోజనం కూర్చొని బ్రహ్మాండంగా చేస్తున్నాడు. పెళ్లి యజమానుడు వచ్చాడు, బ్రదర్ ఇలా రమ్మా అన్నాడు. పిలిచిందే ఫస్ట్ మంచి పిలిపే, కుమారుడా రమ్మన్నాడు. రే అని పిలిచాడు. ఏంటంటే వీడిని కాళ్ళు చేతులు కట్టి చీకటి గదిలో పడవేయండ్ర. వీడిని పెండి వస్త్రాలు లేకుండా విందుకి ఎవరు ఇక్కడ రానిచ్చిన వాళ్ళు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, క్రిస్మస్ దినాల్లో బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. ఎవరి పక్కన నిలబడి ఫోటో దిగితే బాగుందని చెప్పి అనుకుంటున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేను విమర్శించట్లేదు, కానీ నువ్వు యేసుక్రీస్తుని ఎప్పుడైతే నమ్ముకున్నావో ప్రతిరోజు యేసు ప్రభువు నీతో ఉన్నాడు. ప్రతిదినము ప్రార్థన చేయి, ప్రతిదినము దేవుని వాక్యం చదువు, ప్రతిరోజు యేసయ్యా అని చెప్పి నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు ప్రతిరోజు యేసయ్య నీతో ఉంటాడు, నువ్వు యేసుతో ఉంటాడు. ఇంకొకటి పుట్ట నీకెందుకు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక పెద్ద పెద్ద సేవకురాని అడిగిపోయి ఒక ఫోటో దిగటం. స్తోత్రం చెప్పండి. ఒక ఆయన నన్ను అడిగాడు, బ్రదర్ అయ్యగారి దగ్గర ఫోటో దిగుతారామంటే ఆయన రమ్మని నాకు అడిగాను. అంత మాత్రపడు అంటే ఏందరి పిచ్చోడా? నేను ఎవరు నమ్ముకున్నా? యేసయ్య నమ్ముకున్నా. ఆయన ఎవరు నమ్ముకున్నాడు? ఆయన దగ్గర నేను ఫోటో దిగేదేంటి? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంత వేల వెర్రిపోయిపోయిందో చాలామందికి. నా ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఈరోజు మొబైల్ ఫోన్ వచ్చిన చేతిలోకి ఇష్టం వచ్చిన వాళ్ళు వాక్యం వింటున్నారు. వినొద్దనే చెప్పను, ఇష్టం వచ్చిన వాక్యం వింటున్నారు. విను, ఆత్మీయంగా బలపడు. నీ ఆత్మీయ తండ్రిని, నీ ఆత్మీయ తల్లిని అందరికీ మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోండి. స్తోత్రం చెప్పండి. వారు నీ కొరకు కష్టపడేవాళ్ళు, నీ కొరకు కన్నీరు గార్చేవాళ్ళు, నీ కొరకు ప్రభునందు అహోనిశలు ఆయన నీ కోసం నీ పిల్ల పేరు తెలుసు, నీ భార్య పేరు తెలుసు, నీ భర్త పేరు తెలుసు, మీ తాత ముత్తాతల పేర్లన్నీ కూడా నీ సంఘ సేవకుడు తెలుసు. బయటోడికి ఎవడికి తెలియదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేనుండే సంఘంలో ప్రతి సంవత్సరం నేను ఒక ఉడంబడిక చేసుకున్నా. నవంబర్ మాసంలో 18, 19, 20 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ ఏర్పాటు చేస్తా. లాస్ట్ రోజు అంటే నేను ప్రతి నా అనుదిన ప్రార్థనలో అన్ని సంఘాల కొరకు అందరి కొరకు ప్రార్థన చేస్తాను. ఒక్కొక్క కుటుంబం కొరకు పేరెత్తి ఒక్కొక్క కుటుంబం ఉన్నటువంటి ఇప్పుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కొక్క వ్యక్తి కొరకు ప్రార్థన చేసి 4:30కి స్టార్ట్ చేశా. ఫర్ ఎగ్జాంపుల్ దైవశకులు కుమారరాజు గారు ఉన్నారు. కుమారరాజు గారి గురించి, అన్నమ్మ గురించి, వాళ్ళ 3 కుమారుల గురించి ప్రార్థన చేస్తాను. అట్లా 430 కుటుంబాల్లో ఉన్న భార్యలు, భర్తలు, పెళ్ళిళ్ళు అయిపోతే వాళ్ళ అల్లుళ్ళు, వాళ్ళ పేర్లు, వాళ్ళ మనవల పేర్లతో సహా ప్రార్థన చేస్తే ఒక ఆయన వచ్చి నన్ను అడిగాడు, అయ్యా ఇంతమంది పేర్లు నీకెట్ట తెలుసు, వాటర్ లిస్ట్ పెట్టుకున్నావా అన్నాడు. కంప్యూటరు వాళ్ళ పేర్లన్నీ ఎక్కడున్నాయి? స్తోత్రం చెప్పండి. మీ చర్చికి రావుగా, మా కోసం కూడా చేసినవుగా, చేస్తా. నా డ్యూటీ అది, నాకు దేవుడు ఇచ్చిన బాధ్యత అది. ఎందుకంటే పెండ్లి కుమారుడు కొరకు నా సంఘాన్ని సిద్ధపరచుకోవాలి. నేను బాటే కదా పరలోకం. అమ్మ గుర్తుపెట్టుకోండి, నువ్వే కదా పరలోకం పోయేది. నీతో పాటు నీ భర్త రావాలి, నీతో పాటు నీ పిల్లలు రావాలి, నీతో పాటు ఇరుగు పొరుగు అందరూ పరలోకానికి వెళ్ళడానికి ప్రతి ఒక్క వ్యక్తి క్రైస్తవ సంఘాల్లో, కుటుంబాల్లో ప్రయాసపడి భక్తి కొరకు ఏమైనా సరే తమ యొక్క కష్టాలను సరబడి దేవుని భక్తి కొరకు నువ్వే పోవటం కాదు పరలోకము. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వే పరలోక రాజ్యాన్ని అనిపించడం కాదు, నువ్వే ధనుసు కూర్చోవటం కాదు, నీవే ఆయనతో కలిసి బోధన చేయటం కాదు, నేను నా సంఘము కూడా ఆయనతో కలిసి బోధన చేయాలి. నా ధ్యేయం అది. స్తోత్రం చెప్పండి. భూలోకంలో బ్రతికినంత కాలం నేనే కాదు, నా ప్రార్థన జీవితం ఒకటే, ప్రభువా పరలోకం వెళితే నేను నా సంఘాన్ని ఎంతమందిని బాప్తిస్తాలు ఇచ్చాను, ఎంతమందిని అయితే దేవుని సేవ కొరకు నేను నిలబెట్టాను, ఎంతమందిని అయితే ప్రభు రాకను సిద్ధపరచను, నేను కాదు ప్రభువా, నాతో పాటు నా సంఘం అంతా కూడా పెండ్లి కుమారుని యొక్క వరుసలో నేను ఉండాలి ప్రభు అని ప్రార్థన చేద్దాం. 1 దేవుని మహిమపరచాలి, 2వది ఆయన మాట వినాలి, 3వది పెండ్లి కుమారుని కొరకు మనము సిద్ధపడాలి. అట్టి కృప దేవుడు మనకి, మన కుటుంబాలకి ప్రభు నిత్యం అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రభు స్తోత్రం చేద్దాం. హల్లెలూయా.